నమో తెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స. ఈరోజు పట్టాణలో 24వ చివరిది అవిగిత పచ్చయ గురించి చెప్పుకుందాం. దీన్నే అంతర్ధానం కాని స్థితి, లేకపోతే తొలగిపోని పచ్చయం అని కూడా పిలుస్తారు. ఒక కారణం ఇంకా ఉనికిలో ఉండి అది అంతర్ధానం కాకుండా ఉండడం వల్ల ఫలితం కొనసాగడాన్ని అవిగత పచ్చయ అంటారు. అంటే కారణం ఉన్నంత వరకే ఆ ఫలితం ఉంటుంది. ఉదాహరణకి సముద్రంలో నీరు అంతర్ధానం కాకుండా ఉన్నంతకాలం ఆ చేపలు అక్కడే ఉంటాయి, అంటే జీవించగలుగుతాయి. నీరు పోతే చేపల ఉనికి ఉండదు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ, దీపం వెలుగున్నంతసేపే ఆ జ్వాల ఆరిపోకుండా అంటే ఆ జ్వాల ఆరిపోకుండా ఉన్నంత వరకే ఆ గదిలో వెలుతురు ఉంటుంది. ఆ జ్వాల అంతర్ధానం అయిపోతే వెలుతురు కూడా మాయమైపోతుంది. అలాగే మనం తిన్న ఆహారం శరీరంలో శక్తి రూపంలో ఉన్నంత వరకే, అది నశించినంత వరకు మనకి ప్రాణం నిలిచి ఉంటుంది. అంటే ఇక్కడ అంతర్ధానం కాకుండా ఏదైతే శక్తి ఉంటుందో అంతవరకే అది ఉంటుంది. ఆ తర్వాత అది ఉనికి లేకుండా పోతుంది. అయితే ఇది అత్తిపచ్చయతోటి కూడా సంబంధం కలిగి ఉంటుంది. అత్తిపచ్చయ అంటే ఉనికిలో ఉన్న స్థితి, అవిగత పచ్చయ అంటే తొలగిపోని స్థితి. రెండు ఒకటే. అత్తిపచ్చయ ఏంటంటే కారణం ఉంది అని చెప్తుంది. అవిగత పచ్చయ ఏంటంటే కారణం ఇంకా వెళ్ళిపోలేదు, తొలగిపోలేదు అని చెప్తుంది. ప్రపంచంలో ఏ వస్తువు లేదా ఏ భావన స్వతంత్రంగా ఉండదని, కొన్ని పరిస్థితులు లేక కారణాలు తోడుగా ఉన్నంత వరకే ఏదైనా నిలిచి ఉంటుందని ఇది మనకి చెప్తుంది. అయితే ఇంకా చెప్పుకోవాలంటే ఇది 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒక కార్యం జరగాలంటే దానికి కారణమైన శక్తి, అంటే ఆ కండిషన్ ఆ సమయంలో ఖచ్చితంగా అక్కడ ఉండాలి. అది అదృశ్యం కాకూడదు. దీన్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. సహజాత, అవిగత అంటారు. అంటే ఇక్కడ కారణం మరియు కార్యం రెండు ఒకేసారి పుడతాయి. ఉదాహరణకి మన మనసులో ఒక ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచనతో పాటు కలిగే ఫీలింగ్ అంటే వేదన, ఇంకా సంజ్ఞ అంటే పర్సెప్షన్ ఒకదానికొకటి తోడుగా ఉంటాయి. ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు. ఇవి కలిసి ఉన్నంత కాలమే ఆ చిత్తం పనిచేస్తుంది. అలాగే పురేజాత, అవిగత పచ్చయ, ఇది కారణం ముందే పుట్టి ఉంటుంది, కానీ కార్యం పుట్టే సమయానికి అది ఇంకా నశించకుండా ఉంటుంది. ఉదాహరణకి మన కంటి చూపు, మనం కన్ను ముందే పుట్టి ఉంటుంది, అంటే మాంసపు చచ్చువు ముందే పుట్టి ఉంటుంది. బయట ఉన్న రూపాన్ని కూడా అది ముందే ఉంటుంది. ఈ రెండు అదృశ్యం కాకుండా ఉన్నప్పుడే ఈ ఐ కాన్షియస్నెస్ అంటే చక్షు విజ్ఞానం లేకుంటే చూపు అనే జ్ఞానం కలుగుతుంది. అలాగే పశ్చాజాతం, అవిగత అన్నమాట. అంటే కారణం తర్వాత పుడుతుంది, కానీ అది ముందు ఉన్న దానిని నిలబెడుతుంది. ఉదాహరణకి ఒక పక్షి గుడ్డులో ఉన్న పిండం ముందే పుడుతుంది, కానీ దానికి తల్లి ఇచ్చే వేడి లేకుంటే మనం అందించే ఆహారం తర్వాత అందుతాయి. ఆ ఆహారం ఇంకా వేడి అంతర్ధానం కాకుండా ఉన్నంత వరకే ఆ పిండం ప్రాణంతో ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉదాహరణ తీసుకుందాం. చెట్టుకి ఏం అవసరం? చెట్టు ఇంకా పోషకాలు అవసరం కదా. ఒక చెట్టు బతికి ఉండాలంటే భూమిలో తేమ, పోషకాలు ఉండాలి. ఆ పోషకాలు భూమిలో నుండి అదృశ్యం కాకూడదు. అవి ఉన్నంతసేపే చెట్టు ఆకుపచ్చగా ఉంటుంది. ఒకవేళ పోషకాలు లేకుంటే నీరు అంటే అవి అదృశ్యమైతే, అంటే విగతమైతే చెట్టు
వెంటనే ఎండిపోవడం అనే కార్యం జరుగుతుంది. అంటే చెట్టు జీవించి ఉండడానికి కారణం నీరు ఇంకా అక్కడ ఉండటమే, అంటే అవిగితమే. మనం సాధారణంగా నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని అనుకుంటాం. కానీ బుద్ధుని బోధనల ప్రకారం చూపు అనేది ఒక స్వతంత్ర శక్తి కాదు. అక్కడ కన్ను ఉండాలి, అలాగే దానికి వెలుగు ఉండాలి, రూపం ఉండాలి, మనసు ఉండాలి. ఈ నాలుగిటిలో ఏ ఒక్కటి అదృశ్యమైన అంటే విగతమైన ఆ చూపు ఉండదు. అన్నీ అంతర్ధానం కాకుండా అంటే అవిగతం కాకుండా ఉన్నప్పుడే ఆ ప్రక్రియ అన్నది జరుగుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అన్ని కారణాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ కారణాలు ఉన్నంత వరకే ఈ రూపము, ఈ ఆలోచనలు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఒక స్టోరీ లాగా అర్థం చేసుకుందాం, ఇంకా క్లియర్గా అప్పుడు అర్థమవుతుంది. ఒక అడవిలో ఒక ముసలాయన, పండితుడు అని చెప్పవచ్చు, లేకపోతే ఒక ముసలి భిక్షువు అనుకోండి, పండితుడైన భిక్షువు, ఇంకా అతని శిష్యుడు ఉండేవారు. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతున్న వేళ ఆ శిష్యుడు ఒక దీపం వెలిగించి కుటీరంలో పెట్టాడు. ఆ భిక్షువు ఆ దీపాన్ని చూపిస్తూ శిష్యుడిని ఇలా అడిగాడు, నైనా ఈ దీపం వెలుగు ఎందుకు ఉంది అని అడిగాడు. అంటే ఇక్కడ ఎందుకు ఉంది ఆ వెలుగు అంటే, శిష్యుడు ఇలా అన్నాడు, గురువుగారు నేను దీపం వెలిగించాను కాబట్టి ఆ వెలుగు ఉంది అన్నాడు. ఆ భిక్షువు మళ్ళీ అడిగారు, సరే మరి ఆ వెలుగు ఇంకా ఎందుకు అలాగే నిలిచి ఉంది, పోవచ్చు కదా. అప్పుడు ఆ శిష్యుడు ఇలా అంటాడు, బంతే ఆ దీపంలో నూనె ఇంకా అయిపోలేదు, అందులో ఉన్న ఒత్తి ఇంకా కాలిపోలేదు, బయట నుంచి గాలి వచ్చి దీపాన్ని ఆర్పేయలేదు, ఇవన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి కాబట్టి వెలుగు కూడా అక్కడే ఉంది. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివరించారు, అదేవిధంగా నువ్వు చెప్పిన కారణాలే అవిగత పచ్చయ, అంటే నూనె అంతర్ధానం కాలేదు, అవిగతం కాలేదు, ఇంకా నూనె ఉంది, ఇంకా ఒత్తి కాలిపోయి మాయం కాలేదు, అలాగే గాలి వచ్చి మంటను తొలగించలేదు. ఇవన్నీ కారణాలు అక్కడ ఉన్నాయి, అంటే ఈ కారణాలు అక్కడ నుంచి వెళ్ళిపోలేదు కాబట్టే ఆ వెలుగు ఇంకా కనిపిస్తుంది. ఒకవేళ నూనె అయిపోయినా లేకుంటే గాలి వచ్చి ఆర్పేసినా ఆ వెలుగు మాయమైపోతుంది. మన జీవితం కూడా అంతే. అంటే మన జీవితంలో ఏదైనా ఒక విషయం, అది సుఖం కానీ దుఃఖం కానీ మన ప్రాణం కానీ కొనసాగుతుంది అంటే దానికి కారణమైన కొన్ని అంతర్గత ఈ కారణాలు, శక్తులు ఇక్కడ అంటే ఇంకా అక్కడ ఉన్నాయి కాబట్టే మనం ఇంకా ఉన్నాం. అంటే మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే లోపల ఆక్సిజన్, గుండె కొట్టుకోవడం వంటి కారణాలు ఇంకా అవిగితం కాలేదు, అంటే అదృశ్యం కాలేదు, అందుకే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. మనకి ఎవరి మీదైనా కోపం ఉందంటే ఆ వ్యక్తి చేసిన తప్పు మన మనసులో ఇంకా తొలగిపోలేదు. ఆ ఆలోచన ఉన్నంత కాలం కోపం అనే వెలుగుతూనే ఉంటుంది, అంటే ఆ మంట మండుతూనే ఉంటుంది మన మనసులో. ఇక్కడ అవిగత అంటే ఉన్నది విడిచిపోకుండా పోవడం, అంతర్ధానం కాకుండా ఉండడం. ఈ ప్రపంచంలో ఏది తనంతట తాను ఉండదు, కొన్ని కారణాలు దానికి సాయంగా అక్కడ నిలబడి ఉన్నంత వరకే అది ఉంటుంది. ఆ కారణాలు వెళ్ళిపోగానే ఫలితం కూడా వెళ్ళిపోతుంది. అంచేత మనం ఇది గమనించాలి. మన మనసులో కోపం వచ్చినప్పుడు, ఓహో దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, నా మనసులో ఏదో ఒక సంఘటన ఇంకా ఆలోచనల రూపంలో తిరుగుతూ ఉంది, అందువల్లే నా లోపల కోపం వచ్చింది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవచ్చో ఈ ఎగ్జాంపుల్స్ తోటి చూడొచ్చు. ముఖ్యంగా రిలేషన్షిప్స్ గురించి చాలామంది భార్యాభర్తల మధ్య లేకపోతే ఇంకొక రిలేషన్ ఏదైనా కానీ, అది ఎటువంటి రిలేషన్ అయినా కానీ,
మా మధ్య ప్రేమ తగ్గిపోయిందని బాధపడుతూ ఉంటాను. అవిగిత పద్య ఏం చెప్తుందంటే, ప్రేమ అనేది ఒక వెలుగు లాంటిది. అది నిలవాలంటే దానికి కారణమైన పరస్పర గౌరవం, ఇంకా సమయం కేటాయించడం, ఇంకా నమ్మకం అనే నూనె అందుతూనే ఉండాలి. అంటే ఈ 3 ఉంటేనే అక్కడ ప్రేమ అనేది ఉంటుంది. ఏంటి? పరస్పర గౌరవం, సమయాన్ని కేటాయించడం, ఇంకా నమ్మకం. అయితే ఇలా అనుకుంటాను, మేము ఒకప్పుడు ప్రేమగా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు గొడవలు వస్తున్నాయి అని ఆలోచించే బదులు, ఆ ప్రేమ నిలవడానికి అవసరమైన కారణాలు ఏంటి? ఒకటి నమ్మకం, రెండోది ఓపిక ఉండాలి. ఇప్పుడు మాలో అంతర్ధానమయ్యాయా ఇవి 2 అని ఆలోచిస్తే సమస్య మూలం అర్థమవుతుంది. ఆ కారణాలు మళ్ళీ పెంచుకుంటే బంధం నిలబడుతుంది. ఇంకా మానసిక ప్రశాంతత. నేటి కాలంలో డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువైపోయాయి. మన మనసులో ఒక బాధాకరమైన ఆలోచన గంటల తరబడి ఉందంటే దానికి మనం ఏదో ఒక రూపంలో ఆహారం ఇస్తూనే ఉన్నామని అర్థం. అంటే నీకు కోపం లేదా బాధ కలిగినప్పుడు ఈ బాధ ఇంకా తొలగిపోకుండా, అంటే అవిగితం కాకుండా ఎందుకు ఉంది అని ప్రశ్నించుకోవాలి. దానికి కారణమైన పాత జ్ఞాపకాల్లో, లేకుంటే ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్ని నువ్వు మనసులో ఇంకా పట్టుకొని ఉన్నావు. ఆ కారణాన్ని నువ్వు వదిలేస్తేనే, అంటే విగతం చేస్తేనే ఫలితమైన బాధ కూడా మాయమవుతుందని అర్థం చేసుకోవాలి. ఈ డిప్రెషన్కి, మానసిక ఒత్తిడికి ఇవన్నీ కారణాలు ఇవే. ఆ కారణాన్ని వదిలిపెట్టాలి. ఇంకా మనం పీల్చే గాలి, తాగే నీరు మనకు ఊరికే రావడం లేదు. ప్రకృతిలోని సమతుల్యత దెబ్బ తినకుండా ఉన్నంత వరకే, అంటే అవిగితం మనకు ఈ వనరులు, అంటే ఈ వనరులు ఏవైతే ఉన్నాయో అవి అందుతాయి. అవి ఉన్నంత వరకే. అడవులు అంతర్ధానం కాకుండా ఉన్నంత వరకే వర్షాలు కురుస్తాయి. గాలి కలుషితం కాకుండా ఉన్నంత వరకే మన ఆరోగ్యం బాగుంటుంది. మన మనుగడ అనేది ప్రకృతి అందించే కారణాల మీద ఆధారపడి ఉందనే సత్యాన్ని మనకి గుర్తు చేస్తుందన్నమాట. అంటే ఆ కారణాలు తొలగిపోయాయంటే మనం ఇబ్బందులు పడతాం. ఇంకా ఒక కంపెనీలో లాభాల్లో ఉందంటే, ఒక విద్యార్థి టాప్లో ఉన్నాడంటే దానికి కారణం వారు నిరంతరం చేసిన కృషి. అది కొనసాగుతూ ఉండటం మాత్రమే, అంటే అవిగతంగా ఉండటమే. నేను ఒకసారి కష్టపడి విజయం సాధించాను కదా, అది ఎప్పటికీ ఉంటుంది అనుకోవడం అనేది ఒక భ్రమ. ఆ విజయాన్ని నిలబెట్టుకోవడానికి కారణాలు ఏంటంటే డిసిప్లైను, ఇంకా అప్డేటెడ్గా ఉండటం, నిరంతరం కృషి చేయడం. ఎప్పుడు అవి మాయమైపోతాయో విజయం కూడా అప్పుడు అదృశ్యమవుతుంది. మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేనిని గ్యారంటీగా తీసుకోరాదని నేర్పుతుంది. ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, ప్రేమైన అవి మన దగ్గర ఉండాలి అంటే వాటిని పుట్టించే కారణాలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి కారణాలను పెంచుకుంటే అవి నిన్ను నిలబెడతాయి. ఒకవేళ ఆ కారణాలు పోయాయి అంటే ఆ సంబంధాలు కూడా పోతాయి. ఇది మామూలుగా జీవితంలో ఉపయోగపడే ఉదాహరణలు అన్నమాట. ముఖ్యంగా కారణాల వల్ల పుట్టింది ప్రతిదీ అనిత్యమే అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దుఃఖం ఎలా అవుతుంది? అనిత్యమైన ప్రతి వస్తువు 3 రకాల దుఃఖాలకు కారణమవుతుంది. దుఃఖత అంటారు, అంటే మానసిక ఇంకా శారీరక బాధ. సంస్కార దుఃఖత అంటారు, ఈ సంస్కారాల వల్ల, అంటే ఈ సంస్కారాల మార్పు వల్ల కలిగే బాధ. ఇంకా విపరిణామ దుఃఖత అంటారు, వస్తువులు లేదా స్థితిగతులు మారిపోయినప్పుడు కలిగే బాధ. అయితే ఈ శరీరంలో నామరూపాలు ప్రతి క్షణం మారుతూనే ఉంటాయి. మనం కూర్చొని ఉన్నా, నిలబడి ఉన్నా, నడుస్తూ ఉన్నా, లోపల కణజాలం, ఆలోచనలు పుడుతూ నశిస్తూ ఉంటాయి. నిరంతరం నశించిపోయే ఈ అనిత్య పదార్థాల్లో నేను అని పిలుచుకోవడానికి శాశ్వతమైనది ఏదీ లేదు. ఇక్కడ అత్త అని చెప్పుకోవడానికి, ఆత్మ అని చెప్పుకోవడానికి ఏది లేదు. అందుకే అనాత్మని అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా
కార్యకారణ సంబంధం మీద ఆధారపడి జరుగుతుంది. అంతే తప్ప మనం ఇష్టానుసారం లేకుంటే ఒక శాశ్వత ఆత్మ నియంత్రణలో ఉండదు. ముఖ్యంగా ఈ పఠానాలో చెప్పే విషయాలు సాధారణ వ్యక్తులకు అర్థం కావడం కష్టం. ఎవరైతే ధ్యానం నిరంతరంగా చేసే సాధకులు ఉంటారో వారు ఆ అనుభవం ద్వారా ఇటువంటి గంభీరమైన విషయాలు తెలుసుకోగలుగుతారు.